జోరుగా అక్రమ మట్టి రవాణా జరుగుతోంది. అలర్ట్ అయిన గ్రామస్తులు టిప్పర్స్ ని అడ్డుకున్నారు. అధికార పార్టీ సర్పంచ్ రాజయ్య ఆందోళనలో పాల్గొనడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన స్థానికులు వెంటనే చర్యకు దిగారు. దీనిపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వారిని వెంటనే మద్దికుంట నుండి వెంటనే రద్దు చేయాలి. నేను తిరుపతి మద్దికుంట గ్రామ ప్రజల తరఫున మీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మరియు కలెక్టర్ గారికి వివిధ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము విజ్ఞప్తి చేసేదంటే ఈ జంతు పర్యావరణ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఇక్కడ మాకు ఆరోగ్యరీత్యా ఈ డస్ట్ వచ్చి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు కానీ మా దగ్గరనే ఇక్కడ టెంపుల్ ఉన్నాయి. మేము అమ్మవారిని కానీ పూజించుకునే టెంపుల్ కానీ ఇక్కడ హనుమాన్ గుడి స్టాచ్యూ ఇవన్నీ మాకు ఇబ్బంది ఉన్నది. ప్లస్ మా పిల్లలు చిన్నపిల్లలు ఆటోలు పోతుంటే ఈ టిప్పర్లు హెవీ లోడ్తో పోయి సైడ్ ఇవ్వకుండా మాకు రేపు ఏదన్నా జరగరాని నష్టం జరిగితే దీన్ని ఎవరు పూడ్చలేరు. మా గ్రామ ప్రజలందరం కలిసి మొన్న గ్రామ సర్పంచ్ ఆధ్వర్యం లోపల గ్రామ సభలో ఏకగ్రీవంగా అందరం కలిసి ఆమోదించింది ఏంటంటే ఇక్కడ నుండి మా మధ్యకుంట నుండి క్వారీని తరలించాలి. దయచేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ జంతు సంరక్షణ ఈ చట్టాలన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయో మరి వాళ్ళకే తెలవాలి. ఇక్కడ ఇంత నష్టం జరిగినా కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇట్లాంటిదే కాదు, ఇప్పుడు కాదు, పేన ఆధ్వర్యంలో సర్పంచ్ చూద్దాం కాంప్లైంట్ చేసిండు. వీళ్ళకున్న పర్మిట్ ఏమో తక్కువ, వీళ్ళు తీసింది ఎక్కువ క్యూబిక్ మీటర్లలో మట్టిని తరలిస్తారు అక్రమంగా. దానిపైన మీకు ఎంత పర్మిట్ ఉన్నది, ఎంతవరకు ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసారు ఇప్పటి వరకు దీన్ని అంతా సరి చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆదాయానికి సుతం ఈ అక్రమదారులు ఈ భూ యజమానులు ఇద్దరు కలిసి ఈ మట్టి దందాను చాలా విచ్చలవిడిగా చేస్తారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అందులో పెద్దవారు ఉన్న మంచిదే, ఎవరైనా మంచిదే.